జీవవాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, క్రీస్తు అను శబ్దము అభిషక్తుడని అర్థముతో కూడాను ఉన్నది. మన మీ అని పాఠాంతరం సంతోషము పరిపూర్ణమటికి మేము ఈ సంగతులు రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలిగి ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటి నుండి మనము మా అబద్ధం ఆడుచు సత్యము జరిగింపగొందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమే ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయండి. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపము మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడను నీతిమంతుడును కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను. మనం పాపం చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధంగా చేయవారగదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడనే యేసుక్రీస్తు అను ఉత్తరవాది ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, ప్రాశ్చితమై ఉన్నాడు. మన పాపం మాత్రమే కాదు, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొని ఎడల దీనివలన ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనిచు ఆయన ఆజ్ఞను కొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన వాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగో నడుచుకునో అలాగే తాను నడుచుకున్న బద్ధుడనై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకుంటున్నాం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని కొత్త ఆజ్ఞను నేను మీకు రాయటం లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించును గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనిచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంత కారణమనేది లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనం కలుగజేసాను కనుక తానెక్కడికి పోచున్నాడో అతనికి తెలియదు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపలు క్షమింపబడినవి గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాణిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచియున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపడు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జోడమము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నవి కానీ తండ్రి చిత్తమును జరిగించి వాడు నిరంతరం నిలిచును. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చిన వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొంచున్నాం. వారు మనలో నుండి బయలువెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్తే, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరుగని వారనైనందున నేను రాయలేదు కానీ మీరు దానిని ఎరిగినందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. కుమారుని ఒప్పుకొని వాడు తండ్రిని అంగీకరించేవాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరిచే వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసినాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచినది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించిన ప్రకారము గాను ఆయన మీకు బోధించిన ప్రకారముగా ఆయనలో మీరు నిలిచియుండుడి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగినప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడగా ధైర్యం కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన నీతిమంతుడిని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. మనము దేవుని పిల్లల పిలువబడినట్లు తండ్రి మనకిట్టి ప్రేమను అనుగ్రహించను, మనకిట్టి ప్రేమ చూపిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు. ఏలయనగా అది
దేవుని ఎరగలేదు, ఆయనని ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాం గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. పాపం చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమణ పాపము. పాపమును తీసివేయుటగా ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడను పాపం చేయుడు. పాపం చేయువాడెవడను ఆయనను చూడను లేదు, ఎరుగును లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అపవాది సాతాను మొదటి నుండి పాపం చేసినాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది సాతాను యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవుని మూలము పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలము పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరు అపవాది పిల్లలు తేటపడను. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధాలు కాదు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు విని వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను. వాడతనని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవియో తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండను గనుకనే కదా. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకూడదు. మనం సహోదరుని ప్రేమించున్నాం కనుక మనం నుండి జీవంలో దాటి ఉన్నామని ఎరుగుతాం. ప్రేమ లేనివాడు మరణం ముందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబదులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడైంది తన సహోదరుని లేమి కలుగుటి చూసి అతని ఏడల ఎంత మాత్రం కనికరం చూపని వాణియందు దేవుని ప్రేమ ఎలా నిలిచును? చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతాము. ఇందువలన మనం సత్య సంబంధంలో ఎరుగుతాము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్యను ఎరిగినాడు కనుక మన హృదయం ఏ విషయంలో మనం దోషాపరం చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషాపరం చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైన చేసినాం కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమించో వాళ్ళు నుండి ఆయన ఆజ్ఞను గైకొని వాడు ఆయన ఎందు నిలిచియుండును. ఆయన వాణి ఎందు నిలిచియుండును. ఆయన మని ఎందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుంటున్నాము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు విన్న సంగతి ఇదే. ఇది వరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. మీరు లోక సంబంధులు కనుక లోక సంబంధాలైనట్టు మాట్లాడదు. లోకం వారి మాట వినును. మనము దేవుని సంబంధం. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో బ్రహ్మపరచు ఆత్మ ఏదో తెలుసుకుంటాము. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము. అనగా ప్రేమ దేవుని మూలము కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలము పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ ఒక్కడే కుమారుని లోకములోనికి పంపిన. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనం దేవుని ప్రేమించిద్దామని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండుటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచుండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియో ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకుంటున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారునిలో ఒక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యం ఇస్తున్నాం. యేసు దేవుని కుమారుడిని ఎవడు ఒప్పుకునునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వాడు దేవుని యందు ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. దేవుడు ప్రేమ ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడినది. అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో అట్టి వారమై ఉన్నాం. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనము ప్రేమించున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడవును.
తాను చూచిన తన సహోదరుని ప్రేమింపిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎట్లు ప్రేమింపగలడు? దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపగలను. ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాడిని ప్రేమించి ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాడినే ప్రేమించును. మనము దేవుని ప్రేమించు ఆయన ఆజ్ఞ నెరవేర్చు వారు అయితున్నా దేవుని పిల్లలను ప్రేమించున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ పుట్టినంతే లోకమును జయించును. లోకము జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు మరి ఎవడు? నేల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయన, అనగా యేసుక్రీస్తే. ఈయన నేలతో మాత్రమే గాక నేలతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యమునకు సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్ళను రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించున్నాం కదా. దేవుని సాక్ష్యం మరి బలమైంది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధంగా చేసిన వాడే. ఈ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసను. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిశ్చయం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము. తన సహోదరుడు మరణకరణము కాని పాపము చేయగా ఎవడైనా చూసిన ఎడల అతడు వేడుకొను. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వారికి జీవం దయచేయండి. మరణకరమైన పాపం కలదు. అటు దాని గురించి వేడుకొనని నేను చెప్పట్లేదు. సకల దుర్నీతియు పాపం. అయితే మరణకరము కాని పాపం కలదు. దేవుని మూలముగా పుట్టిన వాడును పాపం చేయడం లేదు. దేవుని మూలముగా పుట్టినవాడు తనను భద్రం చేసుకున్నాడు కనుక దుష్టుడు వాడిని ముట్టడు. మనము దేవుని సంబంధమనియో లోకమంతయో దుష్టుని యందు పడి ఉన్నదనియో ఎరుగుదము. మనం సత్యవంతుడైన వాడిని ఎరగవాలని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించి ఉన్నాడని ఎరుగుదాం. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమే సత్యవంతుని అందున్నాం. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్నపిల్లల 60 గ్రాముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండదు.